షలోం. దేవుని పేరట మీ అందరికీ శుభములు. దేవుని వాగ్దానం, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కీర్తనలు 121వ అధ్యాయము 3వ వచనము. మన దేవుడు ఎంత గొప్పవాడు! ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణించినప్పుడు వారికి కావలసిన ఆహారం కోసం మన్నాను కురిపించడం, బండ నుండి నీళ్ళివ్వడం, వారిని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతూ కునుకక నిద్రపోక వారి యొక్క పాదములను త్రొట్టిల్లనీయక గమ్యస్థానానికి చేర్చాడు. ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా నీకు ఒక మంచి గమ్యస్థానాన్ని ఆయన సిద్ధపరిచాడు. దాన్ని చేరేంత వరకు ఓపికతో, సహనంతో, విశ్వాసంతో ముందుకు వెళ్తే నీ ముందు ఉన్న గమ్యస్థానానికి నిన్ను చేరుస్తాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడును. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన గొప్ప దేవ, నీకే స్తోత్రాలు యేసయ్య. ఇశ్రాయేలు ప్రజలను ఎంత క్షేమంగా గమ్యస్థానానికి చేర్చావో అంతే సురక్షితంగా మమ్మల్ని కూడా గమ్యస్థానానికి చేర్చగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. మేము ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా మమ్మల్ని ధైర్యపరిచే దేవుడవు యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిరాశ నిస్పృహలో కృంగియున్న నీ బిడ్డలను లేవనెత్తండి యేసయ్య. నీవు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించునుగాక.